చాప్టర్ 21. ఇలా చేయండి, విమర్శ మిమ్మల్ని బాధించదు. జిమ్లెట్ ఐ హెల్ డెవిల్ అని పిలువబడే మేజర్ జనరల్ స్మెడ్లీ బట్లర్ని నేనొకసారి ఇంటర్వ్యూ చేశాను. మీకు ఆయన గుర్తున్నాడా? అందరికన్నా గొప్ప సర్దారాయుడు, సాహసవంతుడైన సైన్యాధిపతి ఆయన. అమెరికా నౌకాదళానికి ఆధిపత్యం వహించినవాడు. తను చిన్నప్పుడు ఎలాగైనా పేరు తెచ్చుకోవాలని ఎంతో తహతహలాడేవాడినని, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఉవ్విల్లూరేవాడినని నాకు చెప్పాడు. ఆ రోజుల్లో కొద్దిపాటి విమర్శ అయినా సరే ఆయన మనసుకి గుచ్చుకుని బాధ కలిగించేది. కానీ 30 ఏళ్ల పాటు నౌకాదళంలో పనిచేశాక తన తోలు ముద్దుబారిందని ఆయన అన్నాడు. నన్ను చాలా హీనంగా చూసేవారు, అవమానించేవారు. కార్మిక సంఘాలను వ్యతిరేకించే పాలిపోయిన కుక్కనని, పావునని, కంపు కొట్టే పందినని తిట్టేవారు. మా శాఖలోని నిపుణులందరూ నన్ను దూషించారు. ఆంగ్ల భాషలో ఉన్న ఉచ్చరింపతగని బూతుమాటలన్నీ ఉపయోగించి నన్ను అనరాని మాటలు అన్నారు. నాకవి బాధ కలిగించాయా? ఇప్పుడు ఎవరైనా నన్ను బూతులు తిడితే ఆ అనేది ఎవరని తల తిప్పి చూడను. జిమ్లెట్ ఐ బట్లర్ బహుశా విమర్శను పట్టించుకునే రకం కాకపోవచ్చు. కానీ ఒకటి మట్టుకు ఖచ్చితంగా చెప్పాలి, మనలో చాలామంది చిన్న చిన్న విసురులని, పరిహాసాలని కూడా ఉపేక్షించకుండా ఉండలేము. చాలా ఏళ్ల క్రితం న్యూయార్క్ సన్ విలేకరి ఒకరు నా వయోజన విద్యా క్లాసుకు వచ్చి నన్ను, నేను చేసే పనిని వ్యంగ్యంగా విమర్శించడం నాకింకా జ్ఞాపకం ఉంది. నేను మండిపడ్డానా? నేను దాన్ని నాకు జరిగిన వ్యక్తిగత అవమానంగా భావించాను. సన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు గిల్ హొడ్డేస్కి ఫోన్ చేసి ఆయన పేపర్లో ఈ సంఘటన గురించి వ్యాసం రాయవలసిందని, ఇక్కడ నేను చేస్తున్న పని గురించిన వాస్తవాలు తప్ప విలేకరి చేసిన ఎగతాళిని గురించి రాయటానికి వీల్లేదని గట్టిగా చెప్పాను. అతను చేసిన అపరాధానికి తగిన దండన విధించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నేనలా ఆ రోజు ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ వార్తాపత్రికని కొన్న వాళ్ళలో సగం మంది ఆ వ్యాసాన్ని చూడలేదని ఇప్పుడు గ్రహించాను. చదివిన వారిలో సగం మంది అదేదో సరదాకి నవ్వుకుని మర్చిపోవాల్సిన వ్యాసమని అనుకున్నారు. దాన్ని చదివి చొంగల కార్చిన వారిలో సగం మందికి కొన్ని వారాలు పోయాక దాని గురించి పూర్తిగా మర్చిపోయారు. జనం మీ గురించి, నా గురించి ఆలోచించటం లేదని, మన గురించి ఎవరేమంటున్నారనే విషయం పట్టించుకోవటం లేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. వాళ్ళు ఆలోచించేది తమ గురించే. ఉదయం, మధ్యాహ్నం, చివరికి అర్ధరాత్రి వరకు వాళ్ళు తమ గురించే ఆలోచిస్తారు. మీరు కానీ నేను కానీ చనిపోయామనే వార్త కన్నా వాళ్ళకి వచ్చే కాస్తంత తలనొప్పే వాళ్ళకి ఎక్కువ ముఖ్యం. మన గురించి ఎవరైనా అబద్ధాలు చెప్పినా, మనని వెక్కిరించినా, మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా, మన ప్రాణ స్నేహితుల్లో ఒకరు మన నమ్మకాన్ని ఒమ్ము చేసి మన రహస్యాలను బయట పెట్టేసినా మనం మన మీద జాలిపడటం ప్రారంభించి చిందులు తొక్కక్కర్లేదు. అంతేకాకుండా యేసుక్రీస్తు విషయంలో సరిగ్గా అదే జరిగిందని గుర్తుంచుకుందాం. డబ్బుకి కక్కుర్తిపడి ఆయనకున్న 12 మంది ప్రాణమిత్రుల్లో ఒకరు ఆయనకి ద్రోహం చేశాడు. వాళ్ళలో ఇంకో మిత్రుడు యేసుక్రీస్తు కష్టాల్లో ఇరుక్కోగానే ఆయన వదిలి వెళ్ళిపోయాడు. అంతేకాక అందరి ముందు యేసుక్రీస్తు అసలు ఎవరో తనకి తెలియదని 3 సార్లు అన్నాడు. పైగా ప్రమాణం కూడా చేశాడు. 6గురిలో ఒకరు. అదే జరిగింది యేసుక్రీస్తు విషయంలో. మరి మనం మాత్రం ఇంతకన్నా మంచి పరిణామాన్ని ఎందుకు ఎదురు చూడటం? నేనొక విషయాన్ని చాలా ఏళ్ల క్రితమే కనుక్కున్నాను. అన్యాయంగా నన్ను విమర్శించే వారిని నేను ఆపలేను, కానీ అంతకన్నా ఎంతో ముఖ్యమైన పనిని చేయగలను. ఆ అన్యాయమైన విమర్శ నన్ను బాధించాలా వద్దా అనేది నేను నిర్ణయించుకోగలను. ఈ విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. నేను అన్ని విమర్శలని ఉపేక్షించమని సలహా ఇవ్వటం లేదు. నేననేది అది కానే కాదు. అన్యాయంగా చేసే విమర్శని పట్టించుకోవద్దంటున్నాను అంతే. అన్యాయమైన విమర్శని ఎలా తట్టుకుంటారని నేను ఒకసారి ఎలినోర్ రూజ్వెల్ట్ని అడిగాను. అటువంటి విమర్శని ఆమె ఎంత ఎక్కువగా ఎదుర్కొందో అల్లాకి తెలుసు. వైట్ హౌస్లో నివసించిన వారిలో ఆమెకి ఉన్నంతమంది ప్రాణ స్నేహితులు, గర్భశత్రువులు ఇంకెవరికీ ఉండి ఉండరు. తను యుక్త వయసులో ఉండగా ప్రతి విషయానికి చాలా సిగ్గుపడేదానని, అందరూ ఏమంటారో అని భయపడుతూ ఉండేదానని నాకు ఆమె చెప్పింది. విమర్శ అంటే ఆమెకి హడలుగా ఉండేది. ఒకరోజు ఆమె థియోడోర్ రూజ్వెల్ట్ అక్కని సలహా కోరింది. నేను పలానా పని చేయాలనుకుంటున్నాను ఆంటీబాయ్, కానీ ఎవరైనా తప్పుపడతారేమో అని భయంగా ఉంది అంది. టెడ్జీ రూజ్వెల్ట్ అక్క ఆమె కళ్ళలోకి చూస్తూ, ఎవరేమంటారనే దాని గురించి ఎప్పుడూ విచారించకు, నీ మనసుకి నువ్వు చేస్తున్న పని సరైనది అనిపించాలి అంతే అంది. ఎన్నో ఏళ్ల తర్వాత వైట్ హౌస్లో ఉన్నప్పుడు ఆ చిన్న సలహా తనకి ఎంత పెద్ద ఆసరాగా నిలబడిందో ఎలినోర్ రూజ్వెల్ట్ నాకు చెప్పింది. అన్ని రకాల విమర్శని తప్పించుకోవాలి అంటే మనం డిస్ట్రెస్ పింగాణీ బొమ్మల అలమారలో ఉండిపోవలసిందే అందామే. మీ మనసుకి ఏది సరైనది అనిపిస్తే అది చేయండి. ఎందుకంటే ఏం చేసినా మీరు విమర్శను తప్పించుకోలేరు. చేసినా తప్పే, చెయ్యకపోయినా తప్పే. అది ఆమె ఇచ్చే సలహా.
స్వర్గీయ మాథ్యూ సి బ్రష్ అమెరికన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్కి అధ్యక్షుడిగా ఉండగా నేను ఆయన్ని విమర్శ ఎప్పుడైనా బాధ పెట్టిందా అని అడిగాను. దానికి ఆయన, అవును, ఆ పదవిని చేపట్టిన కొత్తలో నేను విమర్శని తట్టుకోలేకపోయేవాడిని. సంస్థలో నా కింద పనిచేసే ఉద్యోగులందరూ నేను ఒక నిర్దిష్టమైన వ్యక్తిని అని అనుకోవాలని ఆతృత పడేవాడిని. వాళ్ళు అలా అనుకోకపోతే నాకు ఆందోళనగా ఉండేది. నాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారనిపిస్తే చాలు అతన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించేవాడిని. కానీ నేను అతనితో సంధి కుదుర్చుకోవటానికి చేసే ఈ ప్రయత్నం ఇంకొకరికి కోపం తెప్పించేది. అప్పుడు అతన్ని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఇంకో ఇద్దరు జోరిగలని రేకెత్తిచ్చేవాణ్ణి. చివరికి ఎవరికైనా బాధ కలిగించాననిపించి వారిని సమాధానపరిచి నన్ను వాళ్ళు విమర్శించకుండా ఉండేట్టు చేసుకోవటం అనేది నేనెంత ఎక్కువగా చేస్తే నాకు అంతమంది ఎక్కువ శత్రువులు ఖచ్చితంగా తయారవుతారని తెలుసుకున్నాను. అందుకని నాలో నేను ఇలా అనుకున్నాను, నీ తల మిగతా అందరికన్నా ఎత్తులో ఉంచాలనుకుంటే నువ్వు విమర్శని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుచేత దానికి నువ్వు అలవాటు పడిపో. అది నాకు ఎంతో ఉపయోగించింది. అప్పటినుంచి నేను చేయగలిగినంత చక్కగా పని చెయ్యాలని, ఆ తర్వాత పాత గొడుగును విప్పి తల మీద ఉంచుకుని నా మీద పడే విమర్శల వర్షానికి నా ఒళ్ళు తడవకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అన్నాడు. అమెరికాలో మొట్టమొదటిసారి సంగీత రూపకాలని తయారు చేసి రేడియోలో ప్రసారం చేసిన డీమ్ స్టేలర్ ఇంకా కొంచెం ముందుకు పోయాడు. ఆయన బహిరంగంగా విమర్శల వానకి తన తల తడవనిచ్చి దాని గురించి హాయిగా నవ్వుకునేవాడు. ఆదివారం మధ్యాహ్నాలు రేడియోలో ప్రసారమయ్యే న్యూయార్క్ ఫిల్మ్ హార్మోనిక్ సింఫనీ ఆర్కెస్ట్రా కార్యక్రమం మధ్యలో ఉండే విరామ సమయంలో ఆయన ఆ సంగీత కార్యక్రమం గురించి వ్యాఖ్యానించేవాడు. ఒక స్త్రీ ఆయనకి ఉత్తరం రాసింది. అందులో ఆయన్ని అబద్ధాలు కోరు అని, ద్రోహి అని, పాము అని, మూర్ఖుడు అని తిట్టింది. హాఫ్మెన్ అండ్ మ్యూజిక్ అనే పుస్తకంలో టేలర్ ఇలా అంటాడు, ఆమె నా వ్యాఖ్యానాలని అంతగా పట్టించుకోలేదని నా అనుమానం. ఆ తర్వాతి ఆదివారం ప్రసారంలో టేలర్ కొన్ని లక్షల మందికి ఆ ఉత్తరాన్ని చదివి వినిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అదే స్త్రీ దగ్గర నుంచి ఇంకో ఉత్తరాన్ని అందుకున్నాడు. అందులో ఆమె తన అభిప్రాయం ఏమాత్రం మారలేదు అని రాసింది. ఇప్పటికీ నేను అబద్ధాలు కోరినేనని, ద్రోహినేనని, పావునేనని, మూర్ఖుడినేనని అంది అని రాశాడు టేలర్. విమర్శని అలా స్వీకరించే వ్యక్తిని మనం అభినందించకుండా ఉండలేం. ఆయనలో ఉన్న ప్రశాంతతని, చలించిన హుందాతనాన్ని, హాస్య ప్రవృత్తిని అభినందిస్తాం. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ముందు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు చార్ల్స్ స్వాబ్ జీవితంలో చాలా ముఖ్యమైన ఒక పాఠాన్ని స్వాబ్ స్టీల్ మిల్లో పనిచేసే ఒక వృద్ధ జర్మన్ దగ్గర నేర్చుకున్నానని చెప్పాడు. ఈ జర్మన్ ఆ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులతో యుద్ధం గురించి చాలా తీవ్రంగా వాదించసాగాడు. వాళ్ళకి కోపం వచ్చి అతన్ని నదిలోకి గిరాటు వేశారు. అతను నా ఆఫీసులోకి వచ్చినప్పుడు అతని ఒంటి నిండా బురద అంటుకుంది. పూర్తిగా నానిపోయి ఉన్నాడు. తనని నదిలోకి విసిరేసిన వాళ్ళతో అతను ఏమన్నాడని అడిగాను. నవ్వేసి ఊరుకున్నాను అన్నాడు అతను. ఆ జర్మన్ అన్న మాటలని తన ఆదర్శవాక్యంగా స్వీకరించానని మిస్టర్ స్వాబ్ అన్నాడు. నవ్వేసి ఊరుకోవటం. ఈ ఆదర్శవాక్యం మీరు అన్యాయమైన విమర్శకు గురైనప్పుడు ముఖ్యంగా పనికి వస్తుంది. మీకు ఎదురు జవాబు చెప్పే వ్యక్తికి మీరు జవాబు చెప్పగలరు, కానీ నవ్వేసి ఊరుకునే వాళ్ళకి ఏమని జవాబు చెప్పగలరు? తన మీదకి అన్ని వైపుల నుంచి దూసుకువచ్చే నిరసనలకి జవాబు చెప్పడం మూర్ఖత్వమని తెలుసుకుని ఉండకపోతే లింకన్ అమెరికా అంతర్యుద్ధం కలగజేసిన ఒత్తిడి కింద ఎప్పుడో నలిగిపోయి ఓడిపోయి ఉండేవాడు. తన విమర్శకులని ఎలా ఎదుర్కొన్నాడో ఆయన వివరంగా తెలిపాడు. అది సాహిత్య ప్రపంచంలోని ఒక ఆణిముత్యంలాగా కీర్తిని సంపాదించుకుంది. యుద్ధ సమయంలో జనరల్ మెక్ ఆర్థర్ తన ఆఫీస్ బల్ల వెనుక గోడ మీద దాని ప్రతిని ఒకదాన్ని తగిలిచ్చి పెట్టుకున్నాడు. విన్స్టన్ చర్చిల్ తన చార్ట్వెల్ స్టడీలో దాన్ని ఫ్రేమ్ చేయించి గోడకి అమర్చాడు. అదేమిటో చూడండి. జవాబు చెప్పటం అటుంచి నా మీద వచ్చిన విమర్శలన్నింటినీ నేను చదవటానికి ప్రయత్నించినట్టయితే ఇక నా ఆఫీసులో ఇంకే పని చేయలేను. దాన్ని మూసివేయటమే మంచిది. నాకు తెలిసినంతలో, చేతనైనంతలో ఉత్తమంగా పనిచేయటానికే ప్రవర్తిస్తాను. చివరిదాకా అలా చెయ్యాలనే నా ఉద్దేశం. చివరికి నాకు మంచి ఫలితం లభించినట్టయితే నాకు వ్యతిరేకంగా అన్న మాటల్ని లెక్క చేయక్కర్లేదు. చివరికి నేను చేసిందంతా తప్పు అని రుజువైతే 10 మంది దేవదూతలు నేను చేసిందే సరైన పని అని ప్రమాణపూర్తిగా చెప్పినా అది ఎందుకు పనికిరాదు. మనని ఎవరైనా అన్యాయంగా విమర్శిస్తే మనం నియమం 2ని గుర్తుంచుకుందాం. మీరు చేయగలిగినంత చక్కగా పనిచేయండి. ఆ తర్వాత పాత గొడుగుని తెరిచి విమర్శల వర్షం మీ ఒంటిని తడపకుండా చూసుకోండి.